భస్మాసుర అని మనం గూగుల్ సెర్చ్ చేస్తే ఇది పురాణాలలో కనిపించని పాత్ర అయినప్పటికీ ఈ కథ ప్రాంతీయ సాహిత్యంలో ప్రస్తావించబడిందని, మరాఠీలోని శివలీలామృతం ప్రకారం శివుడి శరీరంపై ఉన్న భస్మం నుండి భస్మాసురుడు జన్మించాడని ఉంటుంది. ఇక వేరే చోట్ల శివుణ్ణి వరం అడిగి శివుడి తలమీదే చేయి పెట్టడానికి పూనుకుంటే శివుడు పారిపోతుంటే విష్ణువు మోహిని అవతారంలో వాడిని నాట్యంతో మోసం చేసి చంపాడనే కథే ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. అన్ని నాట్య శాఖలలో కూడా మోహిని భస్మాసుర నాట్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ ఇది భాగవత, బ్రహ్మవైవర్త, స్కంద, గణేశ పురాణాలలో కూడా ఉన్నది, కొద్ది కొద్ది మార్పులతో. పేరు మాత్రం భస్మాసురునిలా కాకుండా 2 చోట్ల వృకాసురుడని, మరొక చోట కాలపృష్ఠుడని ఉంది. మనం సింబాలిక్గా చూస్తే వాడి పేరు ఏదైనా అడిగిన వరం నేను ఎవరి నెత్తిన చేయి పెడితే వాళ్ళు నాశనం అవ్వాలి, వాళ్ళ అస్తిత్వమే ఉండకూడదు అని. ఆహా, పురుషాధములలో సూపర్లేటివ్ డిగ్రీ కదూ వీడు. సో వాడి పేరు గురించి బాధపడకుండా వాడు అడిగిన వరం ఏమిటి అది ఫోకస్ చేద్దాం. మరీ ఇంపార్టెంట్ ఏమిటంటే శివుడు ప్రాణభయంతో పరిగెత్తడం ఏమిటి. ఏదో డాన్సులో శివుడు భయపడుతూ పారిపోతుంటే చూడ్డానికి వినోదంగా బాగానే ఉంటుంది. కానీ అసలు శంకరులు ఎవరు? లయకారకులు కదా. అన్నింటినీ లయం చేసేవారు. ఆయనకు మృత్యువు ఏమిటి? శ్మశానవాసి, మృతదేహాల భస్మాన్ని ఒంటిపై ధరించే ఆ పరమాత్మకు ప్రాణభయం ఏమిటి? పారిపోవటం ఏమిటి? భయంకర విషాగ్ని జ్వాలలు వెదజల్లుతున్న కాలకూట విషాన్ని మింగి కంఠంలో నిలిపిన గరళ కంఠునికి మృత్యుభయం ఏమిటి? మృత్యుదేవతకే మృత్యువుని ఇవ్వగల మృత్యుంజయునికి మృత్యుభయం ఏమిటి? పారిపోవటం ఏమిటి? సరే, కాసేపు సరదాగా నిజమే అనుకుందాం. వరం అనుగ్రహించడానికి కైలాసం నుండి రెడీ స్టడీ గో అంటూ ఉసేన్ బోల్ట్లా పరిగెత్తుకుంటూ వచ్చారా? లేదుగా. త్రుటిలో రాగలరు, త్రుటిలో పోగలరు. ఆయన పరిగెత్తటం ఏమిటి? మనం ఇది ఆలోచించాలి. దీని భావమేమి తిరుమలేశా అంటే, ఆ దానవుడికి ఎవరి నెత్తిన చేయి పెడితే వాళ్ళు భస్మం అవుతారు అని కదా వరం. వాడు మన శంకరుల నెత్తిన చేయి పెడితే మృత్యువే లేని పరమాత్మకు మృత్యువెలా వస్తుంది? సరే, రాకపోతే తాను భక్తుడికి ఇచ్చిన వరం అసత్యం అవదా? స్వామికి అసత్య దోషమా? అందువల్లనే స్వామి తప్పించుకోవటం తప్ప ప్రాణభీతి కాదు. ప్రాకృతిక ప్రళయంలో కూడా నిలిచి ఉండే పరమాత్మకు మృత్యువు ఏమిటి, భయం ఏమిటి? తాను ఇచ్చిన వరం అసత్యం కాకూడదు, అది స్వామి వేదన. ఇకపోతే ఎంత చేసినా దుష్టుడి గుణం మారదని, నొసలు భక్తుడైన నోరు తోడేలయా అని మనం గ్రహించాలి. సో శంకరులు టీచింగ్ అస్ అ లెసన్, దుష్టులకు దూరంగా ఉండమని, లేకపోతే ఇలా పారిపోవాల్సి వస్తుంది అని. సృష్టిలో అన్నీ సవ్యంగా ఉండేలా చూసుకోవలసినది స్థితికారకులైన విష్ణువే కదా. అకాల మృత్యువులు అలాంటివి జరుగుతున్నప్పుడు ఆయన కల్పించుకొని అన్నింటినీ సరిచేస్తారు. శంకరుల లయతత్వం, విష్ణువుల స్థితికారకత్వం, ఆ దానముల మనస్తత్వం, ఇవి మన బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఉంచుకొని కథలోకి వెళ్తే కథ తత్వం తెలిసి మనం ఎంజాయ్ చేయగలుగుతాము. బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణ జన్మఖండంలో 6 శ్లోకాలలో చాలా క్లుప్తంగా ఉంది ఈ కథ. వృకాసురుడు అనే రాక్షసుడు నిష్ఠగా తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి దాస్యామి హస్తం ఎన్మూర్ధ్ని భస్మసాత్ భవతు క్షణాత్, ఎవరి తల మీద నేను చేపెట్టినా వాళ్ళు తక్షణమే భస్మం అయిపోవాలి అని వరం కోరుతాడు. శివుడు అనుగ్రహిస్తారు, అంతే. ఇంకా శివుడి తల మీద చేయి పెడతానని వాడు శివుడి వెనకాల పడటంతోటి ఇంకా 2 ఉరుకులు పరుగులు. శివుడు హరిని శరణు వేడితే ఆయన వాడిని భస్మం చేశారనే ఉంది తప్ప మోహిని రూప ప్రసక్తే లేదు. ఎలా రక్షించారో అన్నది కూడా చెప్పలేదు. భాగవతంలో దశమస్కందంలో 88వ అధ్యాయంలో పేరు వృకాసురుడు అనే ఉంది. ఇతను శకుని అనే రాక్షసుడి కొడుకు. అయితే భారతంలో శకుని కాదు. ఈ వృకాసురుడు కేదారనాథ తీర్థానికి వెళ్లి అక్కడ శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. తన శరీరంలోంచి చిన్న చిన్న మాంసపు ముక్కలు కోసి అగ్నికి ఆహుతి ఇస్తూ తపస్సు చేశాడు. ఈ రాక్షసులు ఇలాంటి భయంకరమైన తపస్సు చేసేస్తూ ఉంటారు. ఏంటో మరి. ఇంకా కాంట్రాస్ట్ ఏమిటంటే తపస్సు చేసేది అమరత్వం కోసం,
తపస్సు చేస్తూ సిద్ధపడేది మృత్యువుకి. ప్రాణం ఇచ్చేస్తారు. తీరా ప్రాణం ఇచ్చాక దేవుడు ప్రత్యక్షం కాకపోతే అనే ఆలోచనే వాళ్ళకు రాదు. మృత్యువో, అమరత్వమో మంచి డెసిషన్ మీద అంత స్ట్రాంగ్‌గా నిలబడగలగాలి మనం కూడా. తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం కాకపోతే కేదార తీర్థంలో పుణ్యస్నానం చేసి తల నరుక్కోడానికి సిద్ధమయ్యాడు వాడు. అంత వ్యగ్రతలో కూడా అన్ని సిస్టమాటిక్‌గా చేస్తున్నాడు. ఇది అప్రిషియేట్ చేయాలిగా మనం. వెంటనే శివుడు ప్రత్యక్షమై మున్ముందుగా వాడి చేయి పట్టుకుని వారించి ఏం వరం కావాలో కోరుకో అని అడిగారు. వాడు ఆయన పాదాలకు నమస్కరించి, స్వామీ, నా హస్తాన్ని ఎవరి శిరస్సు మీద ఉంచుతానో వాడి తల 100 ముక్కలైపోవాలి. నేను కోరే వరం అదే. అనుగ్రహించు అని ప్రార్థించాడు. ఆయన తథాస్తు అంటారు. అంతవరకు అంత భక్తితో ప్రాణాన్ని కూడా లెక్కపెట్టకుండా ఉన్నవాడు కాస్త మీ తల మీదే చెయ్యి పెట్టి మీ వరాన్ని పరీక్ష చేస్తానంటూ వెంటపడ్డాడు. శివుడు భయపడి పరిగెత్తడం మొదలుపెట్టారు. వృకాసురుడు శివుని తరుముకుంటూ వెళ్తుంటే ముల్లోకాలలోని మునులు, దేవతలు భయకంపితులై ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోయారు. శివుడు అలా వెళ్ళి వెళ్ళి వైకుంఠం ప్రవేశించాడు. విష్ణువు అంతా గ్రహించి పరమశివుని బాధ తొలగించడానికి నిశ్చయించుకున్నారు. వెంటనే చక్కటి వటువు రూపం ధరించి ఆ రాక్షసుడి దగ్గరకు వెళ్ళి, అయ్యో, ఎందుకిలా పరిగెత్తుతూ శ్రమపడుతున్నావు? కాసేపు ఇక్కడ సేద తీరు అంటూ ఎంతో మృదువుగా మాట్లాడుతూ అతన్ని తన మాయలో పడేస్తారు. వెంటనే వాడు జరిగిందంతా చెప్పగానే, అయ్యయ్యో, అవునా? అయినా దక్షుడు శాపం పెట్టాక శివుడు కొద్ది కొద్దిగా అసత్యాలు చెప్పటం మొదలెట్టాడులే. నిజంగా వరం ఇచ్చినవాడైతే నీ చేయి తలపైన ఎందుకు పెట్టనివ్వలేదు? నీ పిచ్చిగాని భూతాలకి ప్రేతాలకు అధిపతి అయిన వాణ్ణి ఎలా నమ్ముతావు? కావాలంటే నీకు నమ్మకం ఉంటే నీ తల మీద చేయి పెట్టుకో, ఏం జరుగుతుందో చూద్దాం. ఆయన గారి మాట అబద్ధాలని తెలితే తర్వాత ఆయన పని పట్టు అనగానే వాడు మంత్రముగ్ధునిలా తలపై చేయి పెట్టుకోవటం, తల 1000 ముక్కలవటం క్షణంలో జరిగిపోయాయి. అయితే ఇందులో చేయి పెడితే భస్మం అవటం కాదు, ముక్కలవటం అనే వరం కోరినా ఈ రెంటి వల్ల ఫలితం మిగిలేది బూడిదే కాబట్టి దీన్ని కూడా భస్మాసుర వృత్తాంతంగానే గ్రహించారేమో. ఈ ఆర్టికల్ కామకోటి వారి సైట్లో ఉంది. లింకు కింద ఇస్తున్నాం, చదువుకోవచ్చు. ఇది భాగవతంలో దశమ స్కందంలో 88వ అధ్యాయంలో కూడా ఉంది. ఇదే కథ స్కంద పురాణంలో చాలా ఎలాబొరేట్‌గా ఉంది.